మీ పేరు? నా పేరు రాఘవ యాదవ్. సార్ యాదవ్ గారు, మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ వారు ఆరోపిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రెడ్ బుక్ అంటే అవినీతి చేసిన వాడి మీద, అది వాడు ఎవడైతే అవినీతి చేసి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో అలాంటి వాడి మీదే కానీ రెడ్ బుక్ అంటే ఎవడి మీద పడితే అది వాడి మీద ఉపయోగించేది కాదు. వీళ్ళు ఎందుకు అదురుపోతున్నారయ్యా అంటే నిజంగా అవినీతి చేసి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ఆ రోజు కేసులు పెట్టి ఇళ్లల్లో పనుకోండి తీసుకొచ్చి కొట్టి కాళ్ళు మీద కొట్టి ఎంత పడితే అట్లా ఇబ్బందులు పెట్టారు కాబట్టి మేము తప్పు చేశాం కాబట్టి రెడ్ బుక్ అని చెప్పి భయపడుతున్నారు. నువ్వు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ నీ మీద ప్రభావం చూపించదు. నువ్వు నిజాయితీగా పనిచేస్తే నీ మీద ప్రభావం చూపిద్దరు. నువ్వు ఖచ్చితంగా నీ మనసాక్షిగా పనిచేస్తే నీ రెడ్ బుక్ నీ మీద ప్రభావం చూపించదు. మీరు రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారంటే మీరు అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మీరు రెడ్ బుక్ మీద భయపడుతున్నారు. అది ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ అదేవిధంగా మనకి సూపర్ 6 అనేది ఒక అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అబద్ధాల అమ్మ మొగుడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం తెలుసా మీకు? రాష్ట్రం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అబద్ధంతో పుట్టిన నోట్లో శరీరం మొత్తం అబద్ధంతో పుట్టినవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అబద్ధం అనే పదానికి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో అబద్ధం కోసం కొన్ని వ్యవస్థలను తయారు చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని రకాల వ్యవస్థలను తయారు చేసుకున్నాడు. అబద్ధం అనే పదానికి అన్ని రకాలని వాటిని జోడించుకొని పరిపాలన చేశాడు 5 ఏళ్ళు. సిగ్గు జర ఉందా? సూపర్ 6 అనేది గవర్నమెంట్ వచ్చి 2-3 నెలలు కూడా కావటం లేదు. ఒక పక్క నుంచి అన్నీ మొదలుపెట్టారుగా. ఇంతలోకే నీకు అంత ఉదారం, నీకు అంతలా షుగర్ ఏందా? షుగర్ ఉంటే ముందు పోసిరా, ఆ తర్వాత కానీ నీకు ఇది ఏ రోజైతుంది 7,000 రూపాయలు రాగానే ఇస్తాను, పాత 3 నెలలు కూడా కల్పిస్తానని చెప్పిన ఆ రోజు పెన్షన్ ఇచ్చారా? తర్వాత నెలలో 4,000 పెన్షన్ ఇచ్చారా? ఇంకా నీకు ఇది చేస్తానన్నటువంటి ప్రతి కార్యక్రమం వరుస పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చారుగా. ఇసుక ఇచ్చారు. ఆ ఇసుక కూడా విధి విధానం ఎలా ఉండాలి ఏందనేది మొత్తం చెప్పారు. ఒకదేనే కాదు, అన్ని రకాలుగా అన్నీ కూడా వస్తూ ఉంటాయి, చిన్నగా వస్తూ ఉంటాయి. నీకు ఒకరోజు ఒక నైట్కే ఇదేంది వ్యవస్థ ముఖ్యమంత్రి చేశాడు అతను. కనీసం అవగాహన ఉండాలిగా, మాట్లాడేదానికి కూడా జనం నవ్వుకుంటారని సిగ్గు శరం ఉండాలిగా. సూపర్ 6 పథకం అనేది చంద్రబాబు నాయుడు తిక్కలుగా చెప్పినటువంటి పథకం కాదు. అది ఒక ఆయన ఆలోచన విధానం, అది ఒక ఆలోచించి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే రాగానే అధికారంలోకి డిఎస్సి మీద పోస్టు సంతకం పెడతానన్నారో 16,500 చిల్లర ఉద్యోగాలు ఆ రోజు పోస్టు సంతకం పెట్టాడు కదా. నువ్వు నోటిఫికేషన్ ఇస్తానన్నావు ప్రతి జనవరిలో. ఏ జనవరిలో అన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చావా? యువతకి నువ్వు ఏ రోజన్నా యువతని అసలు నువ్వు పట్టించుకున్నావా? నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఇదే గుంటూరులో నువ్వు పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టావు. ఏ రోజన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? ప్రతి కాలేజీలో యూనివర్సిటీల్లో మీటింగులు పెట్టి యువతను రెచ్చగొట్టి ఆ రోజు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా వస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కాన్ రాకుండా పోయి ఏసీలో కూర్చొని నిన్ను నీ ఎమ్మెల్యే కలవటానికి అవకాశం లేనటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతావు. నవరత్నాల పేరుతో జనం నవరంధ్రాలు మూసినటువంటి నీలాంటి సన్నాసుల గురించి ఆలోచించుకోవటం ఈ జనం తప్పు. ఒకసారి నీకు పొరపాటును వేశారు కాబట్టి బుద్ధి వచ్చింది. నిన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అంతకంటే ఘోరంగా ఓడించారు. జనం తప్పు తెలుసుకొని ఈ రాష్ట్రం గాడిలో పడటానికి చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు. నువ్వు సూపర్ 6 గురిగా తప్పు అని మాట్లాడితే నీకు మళ్ళీ కూడా ఇంకా ఎక్కువగా బుద్ధి చెబుతారు. ఇప్పుడు 11 వచ్చినాయి. ఈ 11 అమ్మట ముందు ఒకటో వెనక ఒకటో ఏదో ఒకటి పోయిద్ది. నువ్వు ఇక ఈ రాజకీయాలకు అనర్హుడు అయిపోతావు అనేది నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. సార్ అదేవిధంగా ఇంకోటి అంటే బాబు గారు నిన్న గోద్రేజ్ పరిశ్రమ ద్వారా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు గోద్రేజ్ కంపెనీ వచ్చింది. దాంట్లో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ రకరకాల కంపెనీ హెచ్సిఎల్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు మన వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే ఏ కంపెనీ వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీ ఏదన్నా ఉందా? ఏది తెచ్చినా గతంలో 14 నుంచి 19 దాకా బాబు గారు తెచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి స్టార్ట్ చేస్తుంది బాబు గారే కంపెనీలు రావడానికి. ఈయన ఏది తీసుకురాడు, ఏమి చేయడు, ఉండోళ్ళని తరివిండు. వాళ్ళు గల్లా జయదేవ్ గారి బ్యాటరీ కంపెనీ ఇక్కడి నుంచి పంపించింది ఈయన నిర్వాహకాలంగా. ఎలాంటి వాళ్ళు ఎంతమంది పోయారు కాని రాకుండా, చిన్న చెత్తకోళ్ళు అందరూ ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఎవడో వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు. ఇతను ఒక్కడే, ఇతను సాక్షి పేపరు, ఇతనికి సంబంధించిన సిమెంట్ కంపెనీలు, ఇతని వ్యాపారాలు ఉండాలి. వాళ్ళ భార్య ఆధ్వర్యంలో నడిచే వ్యాపారాలే నడవాలి.
ఆ విధంగా చేసి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఈరోజు లోకేష్ గారు ఛాలెంజ్ చేసి చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను అన్నారు. కల్పించే క్రమంలో ఆల్రెడీ దానికి వర్క్ స్టార్ట్ చేసి ప్రతి చోటగా తిరిగి ఎక్కడ కంపెనీ పెడితే దేంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఏందనేది చెప్పి దాని మీద నిరంతరం పనిచేస్తున్నారు. త్వరలో ఉద్యోగాలు స్టార్ట్ చేసి ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో నేను ఇస్తానన్న లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతకి నిరుద్యోగులు లేకుండా యువతను గాడిలో పెట్టే పని లోకేష్ గారు తీసుకున్నారు. నువ్వు కూడా ఇచ్చావు. 20 లక్షలు కాదు 40 లక్షల ఉద్యోగం ఇచ్చావు. గంజాయి తాగే ఉద్యోగం, మద్యం తాగే ఉద్యోగం, డ్రగ్స్ తాగే ఉద్యోగం ఇచ్చావు. నువ్వు కూడా తాగి దొర్లాడి హత్యాకాండల్లో ఆడపిల్లల బజారికి పోవడానికి ఇల్లేనటువంటి పరిస్థితి చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన మాట్లాడుతూ ఉంటారు ఆయన ఈ కంపెనీల గురించి అది గురించి ఇది, ఇలాంటి వాళ్ళ గురించి మనం అసలు రాష్ట్రమే మర్చిపోయిందండి అతన్ని. ఇంక మనం కూడా మాట్లాడుకోకూడదని అసలు వాస్తవంగా రాష్ట్రం మర్చిపోబట్టే కదా ఇంత ఘోరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా? వాళ్ళు ఎందుకయా ఇవన్నీ మాట్లాడతారంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను గొప్ప అని చెప్పుకున్నా నా మనసాక్షికి నేను ఎటువంటి వ్యక్తిని, నేను ఏం తప్పు చేశానో నా మనసాక్షికి తెలుసు కదా. అదే భయం పట్టుకుంది. నేను ఈ తప్పు చేశాను ఇంకా ఎదుటోడికి తెలియదు. ఎంక్వైరీ చేస్తేనే తెలిసిద్దాం పోలీసుకి కానీ ఇంకొకరికి కానీ. ఇతను చేసిన తప్పు ఇతనికి తెలుసు. అవన్నీ బయటకు వస్తాయేమో, నా మీద కేసులు పెడతారు, నన్ను ఇబ్బందులు పెడతారు, నన్ను లోపల అనేది అతనికి బాగా క్లారిటీగా అతనైతే క్లారిటీగా ఉన్నారు. ఇది జనానికి కూడా తెలుసు అనుకుంటున్నా నేనైతే. ఓకే సార్, థ్యాంక్ యూ.